పల్నాడు జిల్లా రుంపుచెర్ల మండలం ఆరేపల్లిలో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్తో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యేల తీరు మారటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లటం అలవాటైపోయిందన్నారు. వైసీపీ హయాంలో గోవా మద్యం తెచ్చి వైన్ షాపుల్లో టీచర్లను పెట్టి అమ్మించిన ఘనత జగన్దని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కలిస్తే మీకు సరైన న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఊళ్ళో ఉంటే కుదరదు, మీ ఊళ్ళో నాయకులతో కాదు. నువ్వు చేయించన్నా అది అగ్రహారం అయితే నేను చెప్పేది రాంది ఫోటో బాగా తీయాలి. తీరుమారని జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకటే తెలుసుకోవాలి. ఒక చిన్న దొంగతనం జరిగినా జీవితాంతం దొంగ అంటారు. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేసినా, పెన్ను దొంగతనం చేసినా మరి జీవితాంతం మొత్తం కూడా అతను దొంగగానే ముద్రపడుతుంది. కాబట్టి పరకామణి కేసులో డాలర్లు దొంగతనం చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, టీటీడీ బోర్డు చైర్మన్గా వాళ్ళ బాబాయ్ ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా దోపిడీ దొంగతనాలు జరిగినప్పుడు దీనికి ఖండించాల్సిన బాధ్యత సీఎం గారు తీసుకోవాలి, వారి మీద శిక్ష పడాలి. దాన్ని సమర్థించుకుంటూ ఉమ్మడి కూటమి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా మంచిది కాదు. ఎప్పటికి కూడా తీరు మారలా. మీ అవినీతి ఆలోచనలు కానీ దుర్మార్గపు ఆలోచనలు ఇదే మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా దీన్ని మెచ్చరు, దీనికి సపోర్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉండబట్టే మిమ్మల్ని మొన్న ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేకపోయారు. ఈ విధంగా సరైన ఫలితాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కల్తీ మద్యం అంటున్నారు. మరి ఉమ్మడి కూటమి నేతృత్వంలో ఎక్కడ కూడా కల్తీ మద్యం లేదు. నిజంగా మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు వైన్ షాపుల్లో టీచర్లు పెట్టి మందు అమ్మించారు. గోవా మద్యాన్ని, నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి మీరే ఇక్కడ దగ్గరుండి అమ్మించారు. కానీ ఇవాళ ఎక్కడ ఏ వైన్ షాప్లో కానీ, బార్ అండ్ రెస్టారెంట్లో కానీ ఉమ్మడి కూటమి నాయకులు ఎవరు కూడా కల్తీ మద్యాన్ని అమ్మట్లేదు. ఏదో గుడగాల్సిన ఎత్తనేయడం, బురద చల్లడం అనేది మీకు అలవాటు. మీరు ఇదే విధంగా ఉండండి, ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నరేంద్ర మోడీ ఆశీస్సుతోటి మంచి పరిపాలన ఇస్తున్నారు. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. గడిచిన 5 ఏళ్ళు ఇంట్లో నిద్రపోవాలంటే ఆరేపల్లి గ్రామంలో ఎంతో మంది మీద పోలీస్ కేసు పెట్టారు, గంజాయి కేసులు పెట్టారు, మద్యం కేసు పెట్టారు. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం చాలా చక్కగా ఉంది. మరి గ్రామాల్లో ఉన్న ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. రైతులు కూడా సకాలంలో యూరియా కానీ, డిఏపి కానీ ఇస్తా ఉన్నాము. అదేవిధంగా పంటలు కూడా గిట్టుబాటు ధర పోయినసారి కూడా కల్పించాము, ఇప్పుడు కూడా కల్పిస్తాము. పొగాకు కూడా మద్దతు ధర ఇచ్చి కొనడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా సరైన ఆలోచన చేయండి. ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏ విధంగా పనిచేస్తుంది, మనం ఎందుకు పనిచేయలేదు 5 ఏళ్ళు, పని చేయకపోవడం మనకి ఎటువంటి శిక్ష పడింది, ఇది ఆలోచన చేయండి. మీరు ఏదో అనాలోచితంగా దుర్మార్గపు ఆలోచనతోటి మరి ఉమ్మడి కుటుంబం మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయవద్దు. మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాము, రాత్రింబగళ్ళు ప్రజలతోనే ఉంటున్నాము. గడిచిన 5 ఏళ్ళు కూడా ప్రజల్లో ఉన్నాము, ఇప్పుడు 2 ఏళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఒకటే మేము చెప్పేది, ఒకటే ప్రజావాక్, ఇది బ్రహ్మవాకు. 2029లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వసారి ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా నరసరావుపేట నుంచి అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తాడు. మీరు ఎప్పుడు కూడా కళ్ళలు కనొద్దు, ఎందుకంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మళ్ళీ అదే తీర్పు మీకు ఇస్తానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి వైసీపీ పార్టీని ఉమ్మడి కుటుంబం ఒకటే హెచ్చరిస్తున్నాము, అవ్వాకులు చవ్వాకులు బేలద్దు, దుర్మార్గపు ఆలోచన చేయొద్దు. చేతనైతే ప్రజలకు అండగా ఉండండి, ప్రజలకు సహాయం చేయమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.